ఏం పేరన్నా? శ్రీనివాస్. శ్రీనివాస్ ఏం చేస్తుంటారు? స్కూల్ వ్యాన్ నడుపుతుంటాను. స్కూల్ వ్యాన్ నడుపుతుంటారా? చెప్పండి, ఇప్పుడు అంటే డ్రైవరే మీరు ఎప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నారు? 30 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి. స్కూల్ చేయబట్టి. ఓన్లీ స్కూల్ చేయబట్టి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది కానా, ఈ డైరెక్ట్ ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘిస్తే చలాన్లో ఆ డబ్బులు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేసి డబ్బులు కట్ చేయమని, అది కరెక్టే అంటారా? అది 2 విధాలా ఉంది. అది మంచిగా ఉంది, చెడుకుంది. ఎట్లా మంచి ఏమున్నది, చెడు మంచి అంటే ఇప్పుడు కొందరు దాటేటప్పుడు స్వయాగ్ ఇంతే కడతాం లావారి మనకు పోతుంది అనుకుంటే కొంతమంది ఉన్నారు. మనలాంటి గరీబుడు ఉంటే ఆలోచించి ఇలాంటిది వద్దు, మనకు ఎప్పటికప్పుడు ఉన్నప్పుడే కట్టుకునేది బాగుంటుంది. ఇప్పుడు దీని వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అంటారా? ఇంత కఠినంగా రూల్స్ పెట్టడం వల్ల అది మనలో ఉంటది, భయము భక్తి అనేది మనలో ఉంటది. భయం ఉండాలని అట్లా ఉంటేనే భయం ఉంటది, ఇట్లా ఉంటేనేమో మనకు మంచిగా ఉంటది. అది ఎప్పటికప్పుడు కట్టుకుంటే చాలని మనకు ఏదే ఉన్నా. వీళ్ళకి అప్పుడు ఎట్లయినా అట్లే ఇలబడి కట్టేసుకుంటున్నారు, వీళ్ళు బండి లాక్కుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఇప్పటికేంది అప్పుడు చేసేది ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఎంబడే కట్టు కావాలని చూస్తున్నారు అంతే. ఇప్పుడు దీని వల్ల జనాలకు ఏ రకంగా ఉపయోగం అంటారు? గవర్నమెంట్ కి లాభం, మనకేం ఉపయోగం ఉంది? దొంగ చాటు కొడతాడు, ఇప్పుడు ఏదో పిల్లర్ చాటుకుని చాటు కొట్టేస్తాడు. నో పార్క్ ఏదో ఇప్పుడు 5 నిమిషాల పనికి మనం ఈ షాప్కి వస్తాం, కొట్టేస్తాడు. వాళ్ళకి అదే చూస్తున్నారు, వాళ్ళు కష్టపడి ట్రాఫిక్ జామ్ ఉంటే అది అలాంటి చాలా లేదు. ఈ గవర్నమెంట్ రోడ్లు రిపేర్ ఉంటే అవి చేపారు, ఇవైతే ఈ పైసలు అయితే కావాలి వాళ్ళకు, ఫ్రీ పథకాలు ఇవన్నీ దానికి కావాలి. ఇవన్నిటి సంబంధించిన పథకాలు మన దగ్గర తీసుకున్న ఫ్రీ పథకాలు వాడతారు. ఇట్లా దౌర్జన్యంగా తీసుకొని ఇవే ఉన్నాయి. వాళ్ళు నష్టమే మళ్ళీ దీనివల్ల. ఇప్పుడు ఫ్రీ పథకాలు ఇచ్చడం ఏంటంటే, ఇప్పుడు మా గరీబోలే కొట్టి, గరీబోని ఆటోని వ్యాన్లోని డ్రైవర్లను కొట్టి, ప్రైవేట్ డ్రైవర్లను కూడా రోజు మీద ఆపుతాడు పామాడు, ఫోన్ మాట్లాడుతాం కానీ కొట్టేస్తారు సాటుకుండి. అర్థం చేసుకోరు వాళ్ళకే, వాళ్ళ ఉన్న వాళ్ళకే, వాళ్ళ ప్రజలు ఉన్న వాళ్ళకే నడుస్తుంది. వాళ్ళ మాట నుంచి వెళ్తే మన మాట చెల్లదు కదా. పోలీసులు కడితే నీకేం సంబంధం, మాకు చెప్పి మా పెద్దవాళ్ళు అంటారు కానిస్టేబుల్. మరి అంటే ఇప్పుడు తప్పే కదన్నా, మరి నిజంగా అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం, రూల్స్ పాటియాలి, మన పబ్లిక్ కూడా రూల్స్ పాటియాలి కొంచెం. మన దాంట్లో ఎందుకు కుడతా, మా బాబు దగ్గర డబ్బు కట్టుకుంటాడు కదా, అకౌంట్లో వేసుకుంటాడు కదా మా బాబు దగ్గర. కొందరు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు. కొందరు అట్లా ఉన్న వాళ్ళు చెడగొట్టేది గరీబోళ్ళకి వస్తుంది. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు చెడగొట్టి గరీబోళ్ళకి వస్తుంది. అంతే, వాళ్ళ నిర్ణయం వశం వల్ల అదే అంతే. మళ్ళీ ఇప్పుడు వాడు చేసి మనం వాడేమో వాడు ఉరుకుతున్నాడు. ఇప్పుడు ఉన్న డబ్బు ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు, వీడు లేనుడు రారా బాబు అంటే వస్తాడు ఎంబడి. అట్లా కూడా ఉంది. 2 విధాలు అట్లా చెప్తున్నా, 2 విధాలు ఉంది మనకు. మీకు ఎట్లా అనిపిస్తుంది నేను చెప్పిన సమాధానం చెప్పండి. అదే మళ్ళీ ఇప్పుడు పథకాలు అయితే, పథకాలు అంటే ఏంది, ఇప్పుడు వాళ్ళు మన గరీబోని పథకాన్ని తీసుకుపోయి వాళ్ళకి పెట్టడం ఏంది. ఇప్పుడు వాడు ఆ పథకం అంటాడు, ఈ పథకం అంటాడు. వీడ మేము కష్టపడుతున్నాం కదా, మేము పొద్దున్న లేస్తే 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా కష్టపడతాం మనం. నువ్వు చాలని కొడతావు, నీరబోని ఆడ రోడ్డు మీద పడితే ఆపితే కథం. ఇప్పుడు వాడు సాటుకుంటాడు, ఇట్లా కొట్టేస్తుంటాడు. ఫోన్ ద్వారా కొడుతున్నాడు. ఇప్పుడు ఆ ఫోన్ ద్వారా హక్కు ఉందా వాళ్ళకు? ఫోన్ ద్వారా కొట్టేస్తాడు, కొట్టేసి పెట్టేస్తున్నాడు. ఖాళీ సిగ్నల్ 2 నిమిషాలు జంప్ అయితే 1000 రూపాయలు పడ్డది. 1000 రూపాయలు ఒక్కరోజు సంపాదించి జీతం ఎంత వస్తుంది? 1000 రూపాయలు రాదు, 600 రూపాయలు జీతం ఉంటే 1000 రూపాయలు ఎడగడతాడు బండికి. చాలా వాళ్ళది ఏంటంటే అసలు రూల్స్ పాటిస్తే ఫైన్లే పడవు కదా అని. రూల్స్ ఎందుకు బ్రేక్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు సీఎం సార్ చెప్పింది ఎందుకంటే కుడతా అది కరెక్ట్. అది ఎందుకంటే వాళ్ళకి భయం ఉండాలని, ఈ భయం ఉండి ఫోన్ చాలని పెట్టవాలి, దానికి బ్యాంకు లింక్ పెట్టవాలి. డైరెక్ట్ పట్టుకొని నువ్వు అప్పుడే చాలని కట్టించుకో, ఆ పని చేయి నువ్వు. దానితో ఒకటి ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది, అది ఉంటే చాలా అది స్కామ్ అవుతుంటుంది. అన్ని గవర్నమెంట్ స్కామ్ కూడా ప్రైవేట్ స్కామ్ కూడా అవుతుంది. అది అన్నిటికీ అవుతుంది. ఇక వాడు ఏమి బ్యాంకులో పెట్టాడు, ఇక జోల్లో పెట్టుకొని తిరుగుతాడు, బ్యాంక్ కూడా బంద్ అయిపోతుంది. బ్యాంక్ కూడా బంద్ అయిపోతుంది. ఎందుకురా పోయి ఫోన్ బండి మీద కట్టేద్దని అని చెప్పేసి ఇక వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు అట్లా చూడరు, వాళ్ళు ఏం చేస్తారు, చూసుకుంటారా ఈ బండి నంబర్లు ఎంత ఉంది చాలా దారా బాబు అని చెప్పి బండి గుంజుకుంటాడు. సొంతం బండి వాళ్ళు కష్టపడికొన్నాడు కదా, బండి గవర్నమెంట్ పోలీసు ఆయన కష్టపడి కొన్నాడు కదా, అందుకే గుంజుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన కష్టపడి కొన్నాడు, లక్షలు పెట్టి బండ్లు కొంటారు కదా, ఆయన కష్టపడి కొంటారు. ఆయన కష్టపడి కొన్నప్పటికీ ఆయన బండి గుంజుకుంటాడు, సొంతంగా గుంజుకుంటాడు. 30 రూపాయలు చాలని కోసం 300 రూపాయలు చాలనుకోండి బండి ఆపుతాడు అన్నమాట. అది పద్ధతి గవర్నమెంట్ వల్ల అట్లా నడుస్తుంది. ఈ గవర్నమెంట్ అనగా ఇంతకుముందు గవర్నమెంట్ ఇంకా ఉంది, ఇది వచ్చిన ఇంకా ఇంకెక్కువైపోయింది. ఎవరు చేస్తారు? చేస్తలేరు, అది తెలుస్తుంది కదా. సో గోడ చాటి కొన్ని ఫోటో కొట్టి ఆపడం చేయడం దౌర్జన్యం. లేకపోతే బాబు ఇది కట్టు, రేపు నెక్స్ట్ వారంలో కట్టుకో, 2 రోజులు టైం ఇస్తున్నాం అని చెప్పాలి చాలని. అది పద్ధతి. నువ్వు బండి లాక్కొని చాయన్ కట్టు అంటే ఉంటాయో డబ్బులు ఉంటాయో కొందరు ఉండయి. రోజు చేస్తాడు, రోజు కూలోడు ఉంటాడు, నెల జీతగాడు ఉంటాడు. నెల జీతగాడు వాడిది 1 సరుకుల మట్టుకు ఉంచుకొని ఏదో 10-20 ఉంచుకొని పండుకుంటాడు. అట్లా ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది.